వెనక్కి ఎవడో ఒకడు అబ్బాయి నువ్వు ఎగురుతా అన్నావు కదా ఎందుకు ఎగరట్లేదు అని అంటే ఇవాళ మంగళవారం ఇంకో రోజు ఎగురుతా అని చెప్పి అన్నాడంట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ గారి పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది. నువ్వు 175 వస్తాయన్నావు కదా ఎందుకు రాలేదు అంటే కనీసం గెలవలేకపోయావు కదా అంటే దానికి కారణం ఈవీఎంలు అంటూ మంగళవారం అని ఎందుకు అంటున్నారంటే మంగళవారం ఆయన మరి నిన్న మంగళవారమే చెప్పారు. అందరూ కూడా ఇవే మంగళవారం కబుర్లను మాట్లాడుకుంటున్నారు. సో ఎలా ఉందంటే తన అసమర్థతని తన అహంభావాన్ని ఇవన్నీ ఏవి ఒప్పుకోకుండా తన ఓటమికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషించుకోకుండా చేసిన తప్పులు గమనించకుండా కారణం ఈవీఎంలు అంటూ నిన్న చేసినటువంటి ట్వీట్ ఎంత రసాభాసగా మారిందంటే ఎంత చర్చనీయాంశమైందంటే ఆయన ఏమని ట్వీట్ చేశారో కూడా ఒక్కసారి చూద్దాం. Just as justice should not only be served but should also appear to have to be served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs. అంటే సింపుల్ గా న్యాయం అందడం మాత్రమే కాదు అందజేయమన్నట్లు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాదు నిస్సందేహంగా బలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికలు పేపర్ బ్యాలెట్ల ద్వారానే జరుగుతాయి, ఈవీఎంల ద్వారా కాదు అంటూ ఆయన చేసిన ట్వీట్ ని అందరూ అసలు ఎందుకింత రచ్చ చేస్తున్నారు, ఓటమి కారణాలు ఎందుకు విశ్లేషించుకోవట్లేదు అనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయనకి 151 వచ్చినప్పుడు ఇదే ఈవీఎంలని ఆయన భేష్ అన్నారు. 80% మంది ఓట్లు ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ తో చాలా ఆత్మసంతృప్తితో వేశారు. ఒకవేళ ఆ రోజు ఫ్యాన్ కాకుండా సైకిల్కే పడిపోయి ఉంటే అందరూ బయటకు వచ్చి నానా రభస చేసి గొడవ చేసేవారు కదా, ఒక కంప్లైంట్ అన్న వచ్చిందా, ఈవీఎంలు అనేవి పర్ఫెక్ట్ అసలు అంటూ సభాషని వాటికి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎప్పుడు గత ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 151 వచ్చినప్పుడు. కానీ ఈసారి 175 అని చెప్పి వైనాట్ 175 అని ఆఖరికి బొక్కబోర్లాబడి 11 వచ్చి అదిగో నువ్వు 175 అన్నావు అసలు కనీసం గెలవను కూడా గెలవలేదు కదా అంటే మళ్ళీ అవి మంగళవారం కబులు స్టార్ట్ చేస్తూ ఈవీఎంల మీదకి నెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఈవీఎంల మీదకి నెట్టేస్తూ బ్యాలెట్ పేపర్ ఉండాలని అంటున్నారు. ఒక చిన్న లాజిక్ ఏదో సినిమాలో అంటారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే కదా జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి బ్యాలెట్ పేపర్ మీదే జరిగాయి. ఏది జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు. అప్పుడు టీడీపీ 3 ఎమ్మెల్సీలను గెలుచుకుంది. ఆ రోజేమో అదిగో మీరు బ్యాలెట్ పేపర్ మీదే జరిగాయి కదా 3 ఎమ్మెల్సీలు టీడీపీ గెలుచుకుంది కదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేసి అబ్బాయి అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు అని అన్నారు. మరి ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లతో జరిగితే వాళ్ళు మా ఓటర్లు కాదంటారు, ఈవీఎంలతో జరిగితే ఈవీఎంలే అసలు తేడా, ఈవీఎంలు కిరికిరి ఉంది అని చెప్పి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తన అసమర్థతని అహంకారాన్ని ఒప్పుకోవటం లేదు, గడుస్తనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అంటే గడిచిన కొన్ని వారం రోజుల నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకి అనేక అవకతవకలు కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలవరం వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితిని ప్రాజెక్టులో ఉన్న పూర్తి స్థాయి గ్రౌండ్ రియాలిటీని ప్రజల ముందు ఉంచారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే అసలు పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎవరికి అది అర్థం కాదు, చాలా సంక్లిష్టం అని అనేస్తున్నారు. మరి ఇదే లైఫ్ లైన్ అని చెప్పారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. అసలు టీఎంసీలు లేకపోతే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. ఇప్పుడేమో సంక్లిష్టమైన ప్రాజెక్టు నాకే అర్థం కాలేదని అంటున్నారు. అవును, మీకు అర్థం కావటం లేదు, మీకు పాలన చేత కావటం లేదు, మీ వల్ల కావటం లేదు అని ప్రజలు మీకు ఇచ్చే 151 కన్నా కూడా దాటేసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీని ఇచ్చారు. కానీ ఇవేమీ కూడా గత ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ గారు ఒప్పుకోని పరిస్థితి. ఇవన్నీ ఒప్పుకోకుండా పోస్ట్ మార్టం చేసుకోకుండా ఎందుకు ప్రజలు మనకి ఇటువంటి మ్యాండేట్ ఇచ్చారు అని తెలియకుండానే ఏకంగా ప్రజల్నే తప్పు పట్టేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారు, 60 లక్షల మంది రైతులకి మనం అన్ని చేసాం, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో, అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చాం, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలకు ఇంత చేసాం, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో అంటే వాళ్ళందరి ఓట్లు కూటమికి పడ్డాయి. అది ఆయన ఒప్పుకోవటం లేదు.
ఈవీఎంలనే ఇంకా ఏదో తప్పు పడుతున్నారు, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన తప్పు పట్టున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నామోషీనా? ఒప్పుకుంటే తను ఓడిపోయానని చెప్పిన వై నాట్ 175 అన్న నినాదం మరి అందరి ముందు హేళన అవుతుందనా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ గా కూడా దీన్ని చూడాలా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఏ స్థాయిలో ఋషికొండలో విలాసాలు, సోకులకి ఏ స్థాయిలో బాత్ టబ్ లేనా, అక్కడ షాండ్లర్స్ లేనా, లైటింగ్ లేనా, అక్కడ ఉన్నటువంటి విలాసాలకి సోకులకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం కళ్ల ముందు బయటకు వచ్చింది. అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో ఫర్నిచర్ లేనా, అక్కడ ఉన్నటువంటి రకరకాల సోకులకి వీటన్నిటికీ ఖర్చు పెట్టిన వైనం బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా చర్చ జరగకుండా పూర్తి స్థాయిలో ఒక రకంగా డైవర్షన్ చేస్తున్నారా, లేకపోతే తన తప్పుల్ని, అహంకారాన్ని, లేకపోతే వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి లేదా నామోషిగా ఒప్పుకోవడానికి లేకుండా ఈవీఎంల మీదకి తెలివిగా నెట్టేస్తున్నారా? తాను గెలిచినప్పుడు అంతా మంచి అయిపోయి ఇప్పుడు తప్పు అని చెప్పడంలో ఉన్నట్టు ఉద్దేశం ఏంటి? ఈ తతంగానంతా, ఈ ఆర్తనాదాలంతా ఏదైతే తప్పులు గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనేక అంశాల్లో గత ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసింది అనేది ప్రస్తుత ప్రభుత్వం అన్ని విషయాల్ని బయటికి తీస్తున్న నేపథ్యంలో ఇంకొక పక్కన ఓటమిని జీర్ణించుకోలేక, అసమర్థతను ఒప్పుకోలేక, పోస్ట్ మార్టం చేయలేక ఈవీఎంల మీదకు జగన్ గారు చేస్తున్నటువంటి ట్వీట్లు, వారి మంది మాగదులు, వారి అనుకూల మీడియా చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అని ఎలా చూడాలి? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, జనసేన నుంచి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, మరి కాసేపట్లో టీడీపీ, బీజేపీ కూడా జాయిన్ అవుతుంది. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఇదంతా ఎట్లా చూడాలి? ఈవీఎంల మీదకి నెట్టేస్తున్నారు అంటే కౌంటింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే అసలు ముందు నెమ్మదిగా మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో కూడా అదే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఆ రోజు మాటలు, ఈ రోజు ట్వీట్లు. కానీ ఈవీఎం కాదు బ్యాలెట్ అని అంటున్నారు. మరి ఇవే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ రోజు బ్యాలెట్ పేపర్ మీద జరిగాయి కదా. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్. ఆడలేక మధ్యలో ఓడన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఆ ట్వీట్, గతంలో ఆయన మాట్లాడిన వీడియో, గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబ్జెక్షన్ ఉన్నట్లయితే కంప్లైంట్ అక్కడే చేసేవాళ్ళు కదా, బూత్లోనే 80% ఓట్లేశారు, 80% మంది వీవీప్యాట్లలో ఏ గుర్తుకు పడిందో చూసుకున్నారు కాబట్టి అని ఆయన అన్న మాటలే వాళ్ళ వైరల్ అవుతున్నాయి. అప్పుడు నువ్వు గెలిస్తేనేమో ఒకలా, ఇప్పుడు నువ్వు ఓడితే ఇంకోలా, ముఖ్యమంత్రి అయితే ఒకలా, ముఖ్యమంత్రి పీఠం దిగిపోతే ఇంకోలా జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా మారాడు. ఎందుకంటే నవ్వుల పాలవుతున్నాడు. ఆయన 11 సీట్లకు పరిమితమై ఎంత నవ్వుల పాలయ్యాడో కానీ దానికన్నా ఎక్కువగా ఇప్పుడు నవ్వుల పాలయ్యాడు అన్నమాట. మేరా నామ్ జోకర్ అనేదో సినిమా ఉంటుంది, అది కనుక రీమేక్ చేస్తే మేరా నామ్ జగన్ అందిస్తారా? మంచి టైటిల్ ఒకటి రిజిస్టర్ చేసుకోవచ్చు సినిమా వాళ్ళు. ఇప్పుడు ఈవీఎంల విషయానికి వచ్చేసేసరికి అది అన్కంట్రోల్డ్ మిషన్స్, అదేంటంటే అన్టాంపర్డ్ మిషన్స్ అన్నమాట. అవి మనం దానికి కరెంట్ ఉండదు, అది బ్యాటరీతో పనిచేస్తాయి. రోజు ఓపెన్ చేసేటప్పుడే లోడ్ చేస్తారు. ఇప్పుడు అందులో నెట్ ఉండదు, ఇంటర్నెట్ లేదు, వైఫై ఉండదు, అక్కడ బ్లూటూత్ కూడా ఉండదు అన్నమాట. మిగతా దేశాల్లో వాడిన ఈవీఎంలు వేరు, ఇక్కడ మన బెల్ తర్వాత ఈ ఈసీఐలు తయారు చేసిన ఈవీఎంలు వేరు. బెల్ డైరెక్టర్ నా క్లాస్మేట్, ఏది రిటైర్డ్, అతనితో నేను మాట్లాడానమ్మా. ఏంటి అసలు ఈ వాదన ఏంటి, ఇదేంటంటే స్పష్టంగా చెప్పాడు అనమాట. ఈ విషయాలన్నీ కూడా దానిలో 2 యూనిట్లు ఉంటాయి, ఏది కంట్రోల్ యూనిట్, బ్యాలెన్సింగ్ యూనిట్. అసలు ఏ యూనిట్ ఎటుల్లుద్దో తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ట్యాంపరింగ్ జరిగిందా, అప్పటికి నీ క్యాండిడేట్లు ఎవరో తెలియదు, అప్పటికి ఎలక్షన్ షెడ్యూలే లేదు, నోటిఫికేషన్ లేదు, అభ్యర్థులు ఎవరో తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో జరగదు. మరి ఎప్పుడు జరిగింది? పంపిణీలో జరిగిందా, సరఫరాలో జరిగేది అసలు ఏది ఎటుపోద్దో తెలియదు. అసెంబ్లీ అయ్యేదాకా ఏది ఆ యూనిట్, ఈ యూనిట్ ఎవరికీ తెలియదు అనమాట, దేనికి అసెంబ్లీ చేస్తారనేది. అతని మాటలు ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఓటమిని హుందాగా అంగీకరించలేని జగన్ నైజం ప్రజల ముందు కనపడుతోందన్నమాట. అమెరికాలో అక్కడెక్కడో ఎలన్ మస్క్ దున్నపోతు ఈనిందన్నాడు, ఇక్కడ భారత్లో రాహుల్ దూడను కట్టేస్తాడా, ఆంధ్రప్రదేశ్లో జగన్ దూడని కట్టేయమంటున్నాడా? ఇప్పుడు ప్రధాని మోడీ ఈరోజు మనం చూసాం, చారిత్రాత్మకమైన తీర్పు అని ఇచ్చారు. ఏది ఆయన మెజారిటీ మరి 3 వంతులు తగ్గింది.
4.5 లక్షల ఓట్ల మెజార్టీలో వారణాసిలో గెలిచిన ప్రధాని మోడీ 2-3 రౌండ్లలో ట్రయల్ అయ్యారు. మనం ఆ రోజు ఇక్కడే చేసాం, ఏంటి ఆయన అసలు ట్రయల్ అవుతున్నారు అని. ఆయన మెజారిటీ అంత పడిపోయినప్పుడు 303 సీట్ల నుంచి మరి 60 సీట్లు కోల్పోయింది ఏది బీజేపీ. దాన్ని మరి ఆయన చారిత్రాత్మకమైన తీర్పు అన్నప్పుడు ఆయన అనొచ్చు కదా, ఈవీఎంల మీద ఆయన బ్లేమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, బ్లాక్ బాక్స్లు అంటాడు. బ్లాక్ బాక్స్లు ఆయనకి మరి రెట్టింపు బలాన్ని ఇచ్చాయా? 52 సీట్ల నుండి 99 సీట్లు కొట్టినటువంటి రాహుల్ గాంధీ వాటిని బ్లాక్ బాక్స్లు అంటామేంటి? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన యొక్క ఓటమిని ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా, విశ్లేషించుకోకుండా, తప్పులు దిద్దుకోకుండా ఎవరి మీద వేస్తున్నాడు అనే ఈవీఎంల మీద వేస్తున్నాడు. అసలు బ్యాలెట్ అంటున్నారు, బ్యాలెట్ మీద జరిగినాయి కదా. ఎలక్షన్స్ కి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెటే. ఆ రోజు 3 ఎమ్మెల్సీలు టీడీపీ గెలుచుకుంది, మా ఓటర్లు కాదన్నారు వాళ్ళని. అదే ఆడలేక మధ్యలోడంటుంది అదే అన్నమాట. ఏది ఈవీఎంలు ఓడు అని ఈయన అంటున్నటువంటి మాటలు, బ్యాలెట్ పేపరే మళ్ళా కావాలన్న మాటలు నవ్వుల పాలయ్యాడనమాట. ఒక జోకర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు అనేది ఇవాళ స్పష్టంగా కనపడుతోంది. నువ్వు పోలవరం 4% చేశాడంటమ్మా, జనం ఈయనకి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. లెవెల్ అయిపోయింది కదా. ఇప్పుడు పోనీ కూటమికి 21 మందిని ఎందుకు గెలిపించారండి అని నువ్వు అడగచ్చు. ఏంటి 21 ఎంపీలు అలా గెలిపించారు, మరి కూటమి అంటే ఇంకా చేయాల్సిన పని 21% ఉందంట. 21%కి మరి 21 మంది ఎంపీలు చేస్తారని వాళ్ళకి అలా ఇచ్చారనమాట. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, ఎవరు జనం క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే క్లారిటీ లేదనుకుంటాను. తనకి క్లారిటీ తెచ్చుకోకుండా జనం పైన నెపం వేస్తే, ఆయనే అన్నాడు కదా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అంటాడు. ఇది దేవుడి తీర్పు, ఇది ప్రజల తీర్పు. ఈ తీర్పును అవమానించడం ద్వారా నువ్వు ప్రజలను అవమానిస్తున్నావా? ఈ తీర్పును అనుమానించడం ద్వారా నువ్వు దేవుడిని అవమానిస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. టీడీపీ నుంచి మనకి దీపక్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. దీపక్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ కి స్వాగతం. సో మీతో కూడా ఒకసారి మాట్లాడి జనసేన కి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను. ఏం చెప్తారు దీపక్ రెడ్డి గారు? గెలిచినప్పుడు ఒకలాగా, ఓడినప్పుడు ఒకలాగా, పూర్తి స్థాయిలో తాను గెలవలేకే ఈవీఎంల మీదకి నెట్టేస్తున్న పరిస్థితి, ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను అపాలజైజ్ చేయాలా, ఒక 5-10 minutes లేట్ అయింది. మీ ఇంట్రడక్టరీ కామెంట్స్ మిస్ అయినానని చెప్పి చాలా బాధతో ఉన్నాను. ఎందుకంటే దాంతో ఉండే ముఖ్యమైన కొన్ని అంశాలు నేనేమన్నా మిస్ అవుతానేమో అని చెప్పి బాధ. చెప్పండి విజయచంద్రిక గారు, ఒక 2-3 ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోగానే వారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఇదే డౌట్ ఉండుంటే ఎందుకు ఆనాడు లేవనెత్తలేదు, ఎందుకు ఈనాడు లేవనెత్తుతున్నాడు అని మనం బయట నుంచి ఒక అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా 2 అయితే నా మనసుకు వచ్చినాయండి. రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ మరుసటి రోజు ఈయన చేశాడు. సో బహుశా ఇది ఒక కోఆర్డినేటెడ్ విధంగా జరుగుతా ఉంది ఆ ఇండియా ఎకో సిస్టమ్ లో అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తాం. రెండోది, 2019లో ఇప్పుడే సోషల్ మీడియాలో అంత క్లిప్పింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే, మీరు ఓట్ వేసినప్పుడు ఆ ప్రింటర్ లో ప్రింట్ కూడా కనపడుతుంది క్లియర్ గా. సో ఓటర్ కి అక్కడ బటన్ లో కనపడుతుంది, మిషన్ పైన, ఇక్కడ ప్రింటర్ లో కనపడతా ఉంది. 2 దగ్గరలో కనపడతా ఉంది. 2 దగ్గరలో డిఫరెన్స్ ఉంటే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా, నేను ఓట్ వేసింది ఒక పార్టీకి, ఇక్కడ ప్రింటర్ లో కనపడేది మరొక పార్టీ అని చెప్పి. ఏ ఒక్కరు కంప్లైంట్ చేయలేదు అని అంటే అది క్లియర్ గా జరిగినట్టు. సో ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన 2019లో మాట్లాడింది ఈ రోజు ఆయనకి వర్తించదా? సో క్లియర్ గా ఎప్పుడు ఎట్ట కావాలో ఆ విధంగా మాట్లాడి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టొచ్చు, ప్రజల్ని ఇంకా ఎర్రోళ్ళగా భావిస్తుండే మనస్తత్వము ఆయనలో ఇంకా ఉంది అని చెప్పి మాత్రం మనకు క్లియర్ గా కనపడతా ఉంది. నేను 2-3 అంశాలు నేను ఈ రోజు లేవనెత్తాలనుకుంటాను. వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడినా గానీ నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎప్పుడన్నా కౌంటర్ చేస్తాను. తిరుపతి పార్లమెంట్ మనం తీసుకుందాం, ఎందుకంటే అది నేను జోనల్ కోఆర్డినేటర్ గా అక్కడ ఉండాను. ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తా ఉన్నాను. సో దీంతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. 1,91,000 మెజారిటీ మా 7 ఎమ్మెల్యేకి మాకు టోటల్ వచ్చింది. అన్ని 7 ఎమ్మెల్యేలు పార్లమెంట్ లో మనం గెలవటం జరిగింది. కానీ ఎంపీ 14,000 చిల్లరతో ఓడిపోవటం జరిగింది. సో వీళ్ళు లేవనెత్తే డౌట్స్ ఉంటే వచ్చిన 1,91,000
అండ్ మళ్ళా 14,500 మైనస్, అంటే 2,05,000 ఓట్లు మేము కావాలని వదులుకుంటామా? మా అలయన్సే కదా. అదే విధంగా రాజంపేట సెగ్మెంట్ లో కూడా మా ఎమ్మెల్యేలకి అన్ని కలిపితే మాకు 22-24,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఏది మేము గెలిచిన 4. సో అదే ఎంపీ క్యాండిడేట్ కి వచ్చే తలికే దాదాపు 74,000-76,000 మైనస్ అయింది. సో వచ్చిన మెజారిటీని మేము వదులుకొని బీజేపీ మా ఎంపీని మేము ఓడగొట్టుకుంటామా? మేము మేనేజ్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నా కానీ, ఈవీఎం లో డౌట్ ఉన్నా కానీ. సో మాట్లాడేటప్పుడు మనం కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నామా లేదా, ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పి ఆలోచించాలండి. రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉండే నాయకులు. నేను ఇంకొక 2-3 అంశాలు లేవనెత్తాను. సౌత్ ఇండియాలో బీజేపీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకు ముందు స్టేట్ ఎలక్షన్స్ లో ఒక్క కర్ణాటకనే ఉండింది. ఇంకా ఏ స్టేట్ లో బీజేపీ అధికారంలో లేదు. సో సౌత్ ఇండియాలో వాళ్ళు గ్రో కావాలా అంటే కర్ణాటకలో వాళ్ళు మళ్ళీ గెలుచుకోవాలి. సో ఉన్న ఒకటే ఒక రాష్ట్రాన్ని కూడా వాళ్ళు నిజంగా మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే వదులుకుంటారా? సో ఇది అదే తెలంగాణలో కూడా అంత గట్టిగా ఫైట్ చేసి తెలంగాణ ఎలక్షన్ లో వాళ్ళు వదులుకుంటారా? అది ఎవరికి? వాళ్ళ బద్ధశత్రువులైన కాంగ్రెస్ కి వదులుకుంటారా? సో మనము లాజికల్ గా రాజకీయాల్లో ఇవన్నీ అనాలిసిస్ చేయాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ లేదా, అయోధ్య లేదా, అవన్నీ కూడా పోయి చాలా వాళ్ళకి పాపం. అంటే నేను దానికి రాబోతున్నా నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ, అక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ ఈ డౌట్స్ లేవనెత్తినారు కదా. సో దాన్ని బట్టి చూస్తే బీజేపీ దీన్ని మేనేజ్ చేసింది కదా. మేనేజ్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడ రాహుల్ గాంధీ గారికి గెలిపించి భిక్ష వేసింది బీజేపీనే కదా. సో మేనేజ్ చేసిన పరిస్థితి ఉన్నప్పుడు, వీళ్ళకి భిక్ష వేసిన పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ భిక్ష తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? రాజీనామా చేసి మళ్ళా మనం పోటీకి వస్తాము, ఈసారి మీ భిక్షతో కాదు మేము గెలుస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. చెప్పరు. సో దీని వెనకాల రాజకీయము లాజిక్ ఏంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు వెస్ట్ బెంగాల్లో అయితే ఎటువంటి పోరాటం జరిగిందంటే బీజేపీకి అండ్ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి మనం అందరం చూస్తా ఉన్నాం. ప్రతి రోజు ఎందరో మంది గాయాలు పడతాము. ఆ విధంగా అంత హోరాహోరీగా ఫైట్ చేసింది, లైఫ్ ఆర్ డెత్ పార్టీస్ కి అనే విధంగా ఫైట్ చేసింది. నిజంగా మేనేజ్ చేస్తుంటే వీళ్ళు వదులుకుంటారా? సో ఇవి మనము కొన్ని ఆలోచించుకోవాలి. సో దీని వెనకాల అర్థం ఏంది? ఫైనల్ పాయింట్ నేను ముగించే ముందు, అక్కడ రాహుల్ గాంధీ ట్రిపుల్ హ్యాట్రిక్ ఓటమి ఈసారితో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి ఏంది అని అంటే, ఈ వైజాగ్ నిన్న ఆయన ప్లెజర్ ప్యాలెస్ ఫోటోలు ఎలక్షన్స్ ముందు వచ్చుంటే ఒక సీటు కూడా రాకుండా మొత్తం పార్టీ క్లోజ్ అయిపోయి ఉండేది. సో అది దాచిపెట్టగలిగినాడు కనుక ఈ 11 వచ్చినాయి. సో ప్రజల మూడు అర్థమైపోయింది. పూర్తిగా మా నాయకులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు, ఇంకా మన నిజ స్వరూపం ప్రజల ముందు బయటపడింది అని చెప్పి తెలుసుకొని కనీసము ఏదో ఒకటి చెప్పి మన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలా అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ రాహుల్ గాంధీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కానీ నేను కోరేది ఒకటి విజయ చంద్రిక గారు, చెప్పండి సార్. గట్టిగా మాట్లాడుతున్నాను. ఇటు నోటికి వచ్చినట్టు మాట్లాడి మన వ్యవస్థల్ని అవహేళన చేసి ఇంత పెద్ద ప్రాసెస్ ని కూడా ఈ విధంగా చిన్న చూపు చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలా? తప్పు అయితే తప్పని చెప్పి నిరూపించండి. లేదు అని అంటే మీరు మాట్లాడిన తప్పుకి మన సిస్టమ్ ని మీరు ఈ విధంగా ప్రజల నమ్మకాన్ని మీరు ఈ విధంగా ఆడుకుంటున్నారు కనుక మీ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతేనే ఇటువంటిది స్టాప్ అవుద్ది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. మనతో పాటు బీజేపీ నుంచి ఆదోన్ ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా జాయిన్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎమ్మెల్యే అయ్యాక ఫస్ట్ టైం వచ్చారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి. హార్టీ కంగ్రాచులేషన్స్. సో నేను జనసేన తో మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. జనసేన నుంచి శివశంకర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. శివశంకర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఎట్లా చూస్తారు? తను గెలిస్తేనేమో అంత అద్భుతాలు అంటారు, ఓడిపోతేనేమో ఇదంతా తొండాట, స్కామ్ చేశారు, మీరంతా అసలు పెద్దోళ్ళు ఇలా చేస్తున్నారని అంటారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఋషికొండ అంశాలు, రకరకాల అంశాలు విపరీతంగా ప్రభుత్వం ఫెయిల్యూరు, ప్రజాధనం ఎలా వేస్ట్ చేశారు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దాని డైవర్షన్ కోసం అనాలా, లేకపోతే ఇంకా ఓటమిని ఒప్పుకోలేక అనుకోవాలా? ఈ ట్వీట్ స్టేట్మెంట్స్ ఎలా చూస్తారు? నమస్తే అమ్మ. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెరీ
కన్నింగ్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారమ్మా. ఇక్కడ మనం విశ్లేషించేటట్టయితే సడన్గా ఈవీఎంల మీదకి ఎందుకు దృష్టి మళ్లించాడు అన్నది మనం ఆలోచించేటట్టయితే ఈజ్ నాట్ ఇన్నోసెంట్, ఈజ్ వెరీ కన్నింగ్ లైక్ ఏ జాకాల్. ఎప్పుడైతే ఋషికొండ ఇష్యూ బయటకు వచ్చిందో, ఋషికొండలో గ్రీనరీకి 50 కోట్లు, ఎలక్ట్రిసిటీకి 30 కోట్లు, బాత్ టబ్బులకి 36 లక్షలు ఇవన్నీ బయటకు వచ్చాయో, రెండవది పోలవరంలో వీళ్ళు ఏమీ చేయలేదన్న విషయం బయటకు వచ్చిందో. ఎందుకంటే నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ సాక్షి ఛానల్లో ప్రజెంటేషన్ నేను చూశానమ్మా, ఆద్యంతం చూశాను. ప్రజెంటేషన్లో పసలేదు, ఆయనలో కాన్ఫిడెన్స్ లేదు, మా కమ్యూనికేషన్లో నిజం లేదు. స్పష్టంగా ప్రజెంటేషన్ చూసేటట్టయితే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మాజీ మంత్రి అన్న విషయం తెలుస్తుంది. సో ఈ రెండు విషయాల్ని కూడా డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన మొట్టమొదటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి. రెండవ ఆలోచన ఎందుకు చేశాడంటే, రెండవ కారణాన్ని నేను చెప్తున్నాను. వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచి ముసలం బయలుదేరింది. నాయకులు పార్టీ వేరే పార్టీ వైపు తొంగి చూడడం మొదలెట్టారన్న విషయం ఆయనకి చేరకనే చేరి ఉంటుంది. ఇక పార్టీ నాయకుల్ని క్యాడర్ని హోల్డ్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో మనమే గెలిచాం కానీ ఈవీఎంలు మార్చేశాయి అన్నటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఆయన పార్టీని రక్షించుకోవడానికే లేవదెత్తాడన్నది నా విశ్లేషణ. ఫస్ట్ తను చేసిన తప్పిదాలని డైవర్ట్ చేయడానికి కోసం, రెండవది తన పార్టీని రక్షించుకోవడానికి కోసం. ఎందుకంటే ఆయనకి తెలుసు 2019 ఎన్నికల తర్వాత ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో సవివరంగా ఒక లెక్చర్లా చెప్పాడు ఆయన. చెప్పినవాడు మర్చిపోయాడా? వీవీప్యాట్ అనేది ఈవీఎంలు అనేది సడన్గా తెచ్చింది కాదు. 1982లో కేరళలో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని బూతుల్లో వాటిని అమలు చేశారు. మొట్టమొదటిగా గోవా రాష్ట్రంలో దాన్ని అమలు చేశారు సక్సెస్ఫుల్గా. వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ అని వీవీప్యాట్స్ అని తీసుకొచ్చారు. సో మిగతా కంట్రీల్లో, యూరోపియన్ కంట్రీలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కింద ఇండియాలో జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇవన్నీ ఆయనకు తెలుసు, తెలియక కాదు, తెలిసి ప్రజలని తప్పుపోవ పట్టించి పార్టీని రక్షించుకొని సమస్యలకి సమాధానం చెప్పలేక ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు తప్ప ఆయన ప్రజా తీర్పుని అంగీకరించే మనస్తత్వం లేదు. ప్రజలు ఆయనకి వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తీర్పు అంతిమం. ప్రజాస్వామ్యం గెలుస్తుంది, వ్యక్తులు గెలవరు ఇక్కడ అన్న సంస్కారం కూడా ఆయనకి లేదు. నిన్న ట్వీట్లో ఒక మాట మాట్లాడాడమ్మా, డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ అనే పదం వాడాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. 5 సంవత్సరాలు కూడా డెమోక్రసీ, తెలుగులో ప్రజాస్వామ్యం అన్నది మంట గలిపించిన వ్యక్తి ఈరోజు ట్వీట్లో డెమోక్రసీ గురించి చాలా చాలా మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ ఉంది నీ పరిపాలనలో లేదు డెమోక్రసీ, 5 సంవత్సరాల ప్రజల్లో లేదు డెమోక్రసీ, రాజ్యాంగం లేదు. ఇప్పుడు నీకు డెమోక్రసీ గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నువ్వు కష్టాలు ఉంటేప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది, డెమోక్రసీ గుర్తొస్తుంది. నువ్వు అధికారంలో ఉంటప్పుడు అహంకారము తలకెక్కుతుంది. ఋషికొండలో మిడియవల్ హిస్టరీలో అమ్మ మొఘల్స్ కట్టారు అటువంటి భవంతులు. ఢిల్లీలో కానీ, లేదంటే జైపూర్లో కానీ, శీష్ మహల్ కానీ, ఇలాంటివన్నీ కూడా మొఘల్ డైనాసిటీ రాజులు కట్టారు అటువంటి భవంతి. సో అటువంటి భవంతిని ఋషికొండలో కట్టి నేను టూరిజం కోసం కట్టాను అని చెప్పి, అంటే తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడ గడ్డి కోయడానికి అని చెప్పినట్లు ఉంది. ఈ మాటలు ఎవరు నమ్మరు ప్రజలు. ఇందాక పెద్దలు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ఇది కానీ ముందుగా తెలిస్తే 1 సీటు కూడా రాదు ప్రజలకి అని చెప్పేసి. ఎస్, అంటే పబ్లిక్ మనీ అంటే ఎంత చిన్న చూపు ఇతనికి అంటే 500 కోట్ల ఆ భవంతికి. అంత లగ్జీరియస్ ప్యాలెస్. ఇట్ ఈజ్ నాట్ ఎ టూరిస్ట్ రిసార్ట్, ఇట్ ఈజ్ ఎ లగ్జీరియస్ ప్యాలెస్. ఆయన ఏమనుకున్నాడంటే, ఆయనకు ఒక స్వామీజీ సలహా ఇచ్చాడట. మా వైజాగ్లో ఇది చాలా సర్క్యులేట్ అయింది. నువ్వు ఋషికొండ మీద నుంచి ప్యాలెస్ లోంచి వెళ్తే పరిపాలిస్తే రాష్ట్రానికని ఈ
ఇప్పుడు ఈ స్వామీజీలు ఎక్కువైపోయారు, వాళ్ళ పని పాటలేదు, వాళ్ళ స్పిరిచువాలిటీ అవి చూసుకోకుండా పొలిటికల్ స్వామీజీలు ఎక్కువైపోయారు. భారతదేశం తాలూకా హిందుత్వంలో ఇది ఒక దరిద్రం తయారైంది. వాళ్ళు స్పిరిచువాలిటీ ప్రజలు దీంట్లో ఉండకుండా పొలిటికల్ స్వాములు ఎక్కువైపోయారు. కొండ మీద ఎక్కి రూల్ చేయమంటే ఆయన్నే కొండెక్కిచ్చేశారు ప్రజలు. ఆదేశించేశారు. కొండ మీద ఎక్కి రూల్ చేయడం కాదు, ప్రజలు ఆయన్ని చాలు అని కొండెక్కిచ్చేశారు. కొండెక్కించడం కంటే మా రుషికొండ పక్కనే ఉంది సముద్రం, సముద్రంలో తొక్కేశారు. అది దానివల్ల ఆయన ఈరోజు ఈవీఎంలు తీశాడు తప్ప ఇట్ ఈజ్ ఒక సేఫ్ ఎర్సనల్ తీశాడు అనమాట ఆయుధాన్ని. ఎందుకంటే ఈ రెండు ద్విముఖ వ్యూహాన్ని పాటిస్తున్నాడు అన్నది నా అభిప్రాయం అమ్మా. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. బీజేపీ వర్షన్ బీజేపీ నుంచి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పార్థసారథి గారు, విజయ్ చంద్ర గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నేను నెపం అంతా మీరందరూ కలిసి కోడు బలుక్కుని చేశారట. విజయ్ చంద్ర గారు, ఇప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళ ట్వీట్లు చూస్తా ఉంటే నిజంగా నవ్వొస్తా ఉంది అందరికి కూడా. గెలవక ముందు వై నాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 11 సీట్లు వచ్చి గెలిచిన తర్వాత ఆయనకి ఏం చెప్పాలో ఏం చేయాలో పాల్గొనట్లేదు. మీరు గమనిస్తే 4-5 రోజులు వాళ్ళ నోట్లో మాట రాల. వాళ్ళు చేయాల్సింది ఏమిటి? ఎందుకు ఓడిపోయినా మనము, నిజంగా ఎక్కడ తేడా వచ్చింది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ప్రతిపక్షాలు చెప్పిన అంశాలనే నిజమే కదా, లేదా ప్రజలు మనకి ఎన్నోసార్లు హింట్ ఇచ్చినారు, ఎన్నోసార్లు ఒక అవకాశం కూడా ఇచ్చినారు సరిదిద్దుకోవడానికి, అయినప్పుడు కూడా పట్టించుకోకుండా ఎందుకు మనము కళ్ళు నెత్తికొచ్చి వ్యవహారం చేశామని వాళ్ళు చర్చించుకోవాలా, దాన్ని రివ్యూ చేసుకుని ఏం తప్పు చేసినప్పుడు చెంపలేసుకోవాలి, ప్రజల ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. అది నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు, లేదా ప్రజలు హోదా ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, ఎమ్మెల్యేలుగా గెలిపించిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నడి రోడ్లకు వచ్చి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మేము సరిదిద్దుకుంటాం, ఇంకన్నా సరిగ్గా వ్యవహారం చేస్తామని చెప్పడం అనేది నీతి నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కూడా. నేను గ్రౌండ్ లో కూడా చూస్తే, నేను ఆదోనిలోనే ఉన్నాను, ఆదోని ఎమ్మెల్యేగా ఆదోనిలో తిరుగుతా ఉన్నాను. ఆదోనితో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ లీడర్లు ఒక్కరు ఉండరు. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ క్యాడర్లు తీవ్రమైనటువంటి నిరాశల మధ్య ఎక్కడో చోట కాదు ఉన్నదే మీ పార్టీ టీడీపీ జనసేన. వాళ్ళు అక్కడ ఉండరన్నప్పుడు మీ దగ్గర టీడీపీ దగ్గర జనసేన దగ్గర ఎక్కడో ఒకరి దగ్గర వచ్చి అయితే ల్యాండ్ అవ్వాలి కదా. మీ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఢిల్లీలో బోల్డ్ లాబింగ్ జరుగుతుందని పేర్లతో సహా వచ్చేస్తున్నాయి. సహజంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని తెలుసు. వాళ్ళకి బలవంతంగా లేకపోతే అన్ని పంటి బిగున పెట్టుకొని ఎలక్షన్ చేశారు. ఓడిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన పార్టీలకు వాళ్ళు పోతారు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా తెలుగుదేశంలో కొంతమంది పోతా ఉన్నారు, జనసేనలో కొంతమంది పోతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కొంతమంది పోతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానానికి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది, క్యాడర్ కూడా మిగలదు. ఇక అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు 11 మంది, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తా ఉన్నారు. ఇంకా చాలే 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇక 5 ఏళ్ళు తర్వాత కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి 10-15 ఏళ్ళు ఇక్కడే నలగడం కుదరదు అని వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు మొదలు పెట్టినారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడు, పార్టీ నాయకుడిగా, పార్టీ నడిపే వ్యక్తిగా ఏదో రకమైన వాళ్ళలో బూస్ట్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. ఇది ఏకంగా మీ మీదే సర్క్యులేట్ చేస్తున్నారు, మరి మీ దృష్టికి వచ్చిందో లేదో ఒక్కసారి ఆ క్లిప్ వేయండి పీసీఆర్. చూడండి, ఇది ఎక్స్క్లూజివ్ గా మీ ఫోటో పెట్టి వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు. ఈవీఎం తయారీ సంస్థలో బీజేపీ లీడర్లు, భారత్ ఎలక్ట్రానిక్స్ లో మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అట. సో మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అన్నది దాని సారాంశం. అది చెప్పి తిప్పుతున్నారు. చెప్పండి. సహజంగానే ఇప్పుడు ఏదో రకంగా బుర్ర చల్లడానికి నేను జోడించేంత పర్ఫెక్ట్ గా ప్రజల్లోకి చూపిస్తున్నారో చూడండి.
భారతీయ జనతా పార్టీ లీడర్ని, ముఖ్యమైన లీడర్ని కాబట్టి, ఎమ్మెల్యేగా అనూహ్యంగా గెలిచాను కాబట్టి, పెద్ద మెజారిటీతో గెలిచాను కాబట్టి ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నం సర్వసాధారణంగా చేస్తారు. మీకు ఒక విషయం ఈవీఎంల గురించి చెప్పాలి. చెప్పండి. ఈవీఎంలని ప్రవేశపెట్టిన తర్వాత లేదా గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఏ పార్టీ అయితే ఓడిపోయినారో దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఈ రకంగా ఈవీఎంలు ఏదో చిప్పు పెట్టారు, ఈవీఎంలు మార్చేశారు, ఈవీఎంలు రిమోట్ కంట్రోల్ చేశారు, ఈవీఎం అంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఉంది, లేదా పార్సారథి లాంటి నాయకులు దీంట్లో వీటన్నిటిలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో చేరిపోయి వీటిలో ఇటువంటి చేస్తా ఉన్నారు, ఇట్లాంటి ఆరోపణలు సర్వసాధారణంగా చాలా వినిపించినాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన కూడా చేసింది, బహిరంగ ప్రకటన చేసింది, అన్ని పేపర్లలో కూడా ప్రకటన రూపంలో ఇచ్చింది. ఏమంటే ఎవరైనా సరే దేశవ్యాప్తంగా ఇంత గొప్ప సాఫ్ట్వేర్, భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొదవలేదు. దేశంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారతదేశం నుంచి ఇంపోర్ట్ అయిన వాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు. మీరు ఎవరైనా వచ్చి ఎలక్షన్ కమిషన్ టెస్టింగ్ రూమ్ లో కూర్చొని ఈవీఎంలను ఛేదించండి, ఈవీఎంలని రిజల్ట్ మార్చి చూపించండి. కాదు, మీ మీద ఎలిగేషన్ వేస్తున్నారు కదా, మీరు ఆ తయారీ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నారన్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయండి, ఓ 10 ఈవీఎంలు ఇవ్వండి, తెరిచి చూపించమనండి. నేను అదే చెప్తున్నానండి. ఎలక్షన్ కమిషనే బహిరంగంగా చెప్పింది ఈ విషయాన్ని, నేను చెప్పడం కాదండి. బహిరంగంగా ఇప్పుడు మేము చెప్తే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీరు ఎట్లా చెప్తారు, మాకు చూపించే ఇది. మేము ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే లక్షలాది ఈవీఎంలు భద్రపరిచి ఉన్నాం, ఏ ఈవీఎం మీరే పిక్ చేసుకోండి. అంటే మేము ఈవీఎం చూపించామనుకోండి, పర్ఫెక్ట్ గా ఉన్న ఈవీఎం ని వీళ్ళు చూపిస్తారు, ఏదైనా డ్యామేజ్ ఉన్న లోపల పెట్టుకున్నారు, లేదా మార్చేవని లోపల పెట్టుకున్నారు అంటారు కదా. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఏమి చెప్పిందంటే లక్షలాది ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, కలెక్టర్ ద్వారా మీకు ఆ ఈవీఎం ని ఇప్పిస్తాం, ఈవీఎం ను ట్యాంపర్ చేసి చూపించండి, దానిలో ఉన్న రిజల్ట్ ను మార్చి చూపించండి. ఎవరైనా మార్చి చూపిస్తే 2 కోట్ల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇస్తామని సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు తెలియదు దేశంలో ఎంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి అప్లై చేసి వాళ్ళు ఈవీఎంలు తీసుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి మేము సాటిస్ఫైడ్ ఈవీఎం అని చేతులెత్తి దండం పెట్టి పేపర్ రూపంలో సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చారన్న విషయం ఏ పార్టీకి తెలియదు. ఇప్పటికి కూడా నిజంగా కలెక్టర్లు కలెక్టర్లు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డిబేట్ లో వచ్చి కూర్చునే అవకాశం ఉంటే మాత్రమే నేను చెప్పే విషయాలన్నీ కూడా బయటికి చెప్పగలుగుతారు. పార్టీల్లో ఇన్ని విషయాలు తెలియదు కదా, కాబట్టి మనం అందరూ చెప్పలేకపోతాం, రాజకీయంగా మాట్లాడుతున్నామే తప్ప కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ ఇప్పటికీ ఓపెన్ ఉంది. అప్పుడెప్పుడో చేశారండి, తర్వాత మార్చేశారన్నాను. ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి ఆయనకి నమ్మిన బంట్లుగా ఉన్నటువంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. నేను దగ్గరుండి తీసుకెళ్లి ఎలక్షన్ కమిటీ ఎవరన్నా నన్ను అప్రోచ్ అవ్వమనండి, నేను దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు ప్రపోజ్ చేస్తే వాళ్ళందరూ నేను తీసుకెళ్లి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్లకు పరిచయం చేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు నచ్చిన ఊర్లో నచ్చిన రాష్ట్రంలో ఈవీఎంలు ఇప్పించే బాధ్యత నాది. రమ్మనండి, టెస్ట్ చేయమనండి, లేదా వాళ్ళని నిరూపించమనండి, నిరూపించి వాళ్ళు పేపర్ రూపంలో ప్రకటన చేయమనండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి. ఈ ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని గాని, జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ తీసుకోలేకపోతే వాళ్ళ మంత్రుల్ని గాని ఇప్పుడు ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఎవరైనా సరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఛాలెంజ్ తీసుకొని రండి, నేను ఏ రోజైనా సిద్ధంగా ఉన్నానని మీ ముఖంగా చెప్తా ఉన్నాను. ఊరికే నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి బురద జల్లేయడం సులభమే కదా, రాజకీయంగా 4 మాటలు మాట్లాడితే సంచలనం అయిపోతుంది అనేది వీళ్ళు అనుకొని. మీరు 2 విషయాలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మేము ఇన్ని పనులు చేశాం, ఇంత మంచి చేశాం, ఓ బ్రహ్మాండంగా పరిపాలించేశాం, అయినప్పుడు కూడా మాకు ఓటు లేదు, ప్రజల్లో లోపం ఉంది, ప్రజల ఆలోచన విధానం తప్పు ఉంది, ప్రజలు మమ్మల్ని మోసం చేశారని ప్రజల మీద నెత్తినేశారు. అయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా? అసలు
ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలకు రాజకీయం తెలియదా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకునే నిర్ణయాలు ఎంత గౌరవంగా ఉంటున్నాయి, ఎంత గొప్పగా ఉంటా ఉన్నాయి. మీరు చేతగాక మీరు సరైన పరిపాలన చేయకుండా మీరు ఓడిపోతే ప్రజలు నిందిస్తారా? ప్రజలు మంచి వాళ్ళు కాదు, ప్రజలు మాకు ఓటు వేయలేదు, ప్రజలు మమ్మల్ని మోసం చేశారంటారు. ఏమైనా బుద్ధుని మాట్లాడతారా? ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు నిందిస్తే మీకు అసలు ప్రజాస్వామ్యంలో పుట్టగతులు ఉంటాయా? ఇవన్నీ ఆలోచన చేయకుండా ప్రజలు నిందించినారు. ప్రజలు అసలు నవ్వుకొని ఊరికైపోయినారు. తర్వాత ఈవీఎంలు అంటా ఉన్నారు. ఇంకా రకరకాల విన్యాసాలు చేస్తారు. ఇంకా మానుకోవాలి. ఇప్పటికైనా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నామా, 2 చేతులు ఎత్తి దండం పెట్టి మేము తప్పుడు పాలన చేశామని చెంపలేసుకొని ఇప్పటికైనా సరే మూల కూర్చొని కృష్ణారామ అనుకుంటూ ఉంటే ఆ పార్టీ ఆఫీసర్కి ఇప్పటికే తాళాలు పడ్డాయి. ఏం మూల కూర్చోడు? మొత్తం అన్ని సర్కారులో అంతా కూడా ఆయన చొరబాటే ఉంది. కీలక శాఖ సారథులు అంతా కూడా ఇంకా పాత అధికారులే ఉన్నారంట. అసలు డివి శ్రీనివాస్ గారు, సో అందరు వర్షన్స్ విన్నాం. అయితే ఇక్కడ టిపికల్ గా జగన్ గారి మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతిసారి ఏదన్నా జరిగినప్పుడు ఇంకొక సీన్ తీసుకొచ్చి ఆయన చర్చ జరిగేలా చేస్తూ ఉంటారు. అది ప్రభుత్వంలో ఉన్నా సరే, ఇప్పుడు ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా సరే అదే జరుగుతుంది. ఏదో ఒక ఇష్యూని టక్మని తీసుకొస్తారు. ఇప్పుడు పోలవరం మాట్లాడుతున్నారు, అది పోయింది. అధికారులు ఇలా చేస్తున్నారన్న విషయం పోయింది. ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహార శైలి డిస్కషన్ ఆగింది. ఇప్పుడు తాజాగా కోట్లలో తానేటి వనిత గారికి సంబంధించి డబ్బులు పోస్టింగ్ వ్యవహారంలో జరిగిన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క అంశం విపరీతంగా చర్చ జరుగుతోంది. ఏమి మాట్లాడకుండా టక్మని ఈవీఎంల మీదకి మళ్ళీపోయింది. జగన్ గారి మైండ్ సెట్ గురించి ఎట్లా చూడాలి? నార్సీ అంటారు, ఇది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనో ఏదో అన్నారు. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో ఈయనకి ఏదో డిసీజ్ ఉందంటూ అంతకుముందు ఏదో సైకాలజిస్ట్ కూడా చెప్పారు. ఈ ఎన్పిడి అనేది మనకి డాక్టర్ గారే చెప్పాలా, ఎవరు పార్థసారథి గారు ఇంకా బాగా చెప్తారు దాని గురించి. తన వైఫల్యాలని ఇతరుల పైన వేయటం అన్నమాట, ఒక మానసిక వ్యాధి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలుసుకోకుండా, ఇప్పుడు ఈవీఎంల విషయానికే వస్తే మమతా బెనర్జీ కూడా అన్నారు. ఏది ఎలక్షన్కి ముందు ఒక 2 నెలల ముందు ఆమె ఇండియా కూటమిలో దీనిపైన చర్చిస్తాము, ఈవీఎంలు ఏదో డౌట్ ఉంది అంటూ. ఆమెకి గత ఎన్నికల్లో వచ్చిన దానికన్నా ఇప్పుడు 7 సీట్లు పెరిగాయి. ఏది 22 నుంచి 29కి పెరిగాయి. బీజేపీకి తగ్గాయి. ఇప్పుడు మీరు గెలిస్తే ఒకలా, పక్కాళ్ళు గెలిస్తే ఇంకోలా కాదు కదా. జనసేన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన రోజు, ఓడిపోయిన నేల నుండి చెప్తున్నా, నలుగురు నా శవాన్ని మోసుకెళ్లేదాకా జనసేన పార్టీని నేను మోస్తా అన్నాడు. ఏది ఫలితాలు వచ్చిన రోజు, అది పోరాట పటిమ. 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు చూసాము ఎలాంటి పోరాట పటిమ చూపించారో. పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలా పారిపోయే పరిస్థితి, ఈ విధంగా నవ్వుల పాలయ్యే పరిస్థితి దురదృష్టకరం అన్నమాట. ఇవాళ ఎల్లుండే రేపో వాళ్ళది విస్తృత సమావేశం, ఏది రేపే అనుకుంటాను, వైసీపీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యేలందరినీ రమ్మన్నారంట. ఇప్పుడు తీర్మానం దీని మీద చేస్తారా? ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అంటూ తీర్మానం చేస్తారా? బ్యాలెట్ పేపర్ మీద జరిగింది కదా సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీద జరిగినాయి కదండి. ఇప్పుడు తన వైఫల్యాలను ఇతరుల పైన నెట్టడం, మిషన్ల పైన నెట్టడం మరి ట్రాజడీ అన్నమాట. మీరు ఎందుకు ఓడిపోయారు అనేది మీరు తెలుసుకోకుండా. జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభకమ్మా 5,40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈవీఎంల. ఆయన బై ఎలక్షన్లో అసలు అది మామూలు మెజార్టీ కాదు. ఇప్పుడు అదే మెజారిటీ అవినాష్ రెడ్డి 60,000కి పడిపోయింది. ఏది అది కూడా ఎలా క్రాస్ ఓటింగ్ పుణ్యమా అని చెప్పి చావు తప్పి కన్నులట్టపోయినట్టుగా బయటపడ్డాడు అవినాష్ రెడ్డి. నువ్వు 5 లక్షలతో గెలిస్తే ఈవీఎంలు బెస్ట్. భరత్ విశాఖపట్నంలో 5 లక్షలతో గెలిచాడు. ఏది ఈరోజు ఇప్పుడు ఎన్నికల్లో అది ఈవీఎంలు మారినట్ట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఓడిపోయాననే పశ్చాత్తాపం ఈరోజు కూడా చేసుకోకపోవటమే ఆ పార్టీ ట్రాజడీ అన్నమాట. మన పార్థసారథి గారు చెప్పినట్టుగా ఎన్నాళ్ళు ఈ పార్టీ ఉంటుందంటే సెప్టెంబర్లో ఏదో నిమజ్జనం ఉందనుకుంటాను. మరో 3 నెలల్లో నిమజ్జనమా, వైసీపీ విలీనమా, కాంగ్రెస్ కాలువలో గెలిపేస్తాడా, బీజేపీ సముద్రంలో నిమజ్జనం చేస్తాడా? ఇవాళ నీ క్యాడర్లో, నీ నాయకుల్లో మొరాలిటీ పెంచుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ పెంచినట్టు పెంచాలా. పోరాటం వైపు నీ కార్యకర్తల్ని, నాయకుల్ని సన్నద్ధం చేయకుండా
ఈవీఎంల మీదకి వేయటం అంటే ఇది పోరాట దృక్పథం కాదు. పోరాడే నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నా, అతనిలో ఫైటర్ కనపడతలేదు, జోకర్ కనపడుతున్నాడు అన్నమాట. మీరు ఓటమికి అమరావతి నాశనం కారణం. ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ నిన్న వెళ్తే పూల మీద నడిపించారు. పూల బాట, అసలు ఆ పూలదల్లు ఏంటి, ఆ జనం ఏంటి? మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తే చూసాం మనం, ఆ రిసీవింగ్ ఎలా. అదే నువ్వు వెళ్తే ఇప్పుడు రేపొద్దు నువ్వు వెళ్ళాలా, ఎప్పుడు ప్రమాణం చేయడానికి, మరి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావో కేసీఆర్ లాగా చేయవో, ఇప్పుడు చేస్తే గోరాట్లు బుచ్చి చౌదరి గారి చేత చేయించుకోవాలా ప్రోటైమ్ స్పీకర్, లేకపోతే అయ్యన్న పాత్రతో చేయించాలా ఆయన ఛాంబర్ లో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుద్ది. ఇప్పుడు నువ్వు అమరావతిలో సెక్రటేరియట్కి వెళ్తేనేమో పరదాలు కట్టుకుని వలలు కట్టుకుని ప్రతి ఇంటికి 2 పోలీసులు కాపలా పెట్టుకుని వెళ్ళే పరిస్థితి. ప్రజాదరణ పాదయాత్రలో పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడంటే, ఇంత హ్యూజ్ మెజారిటీస్, ఇంత విరక్తి ప్రజల్లో పుట్టింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మేము తట్టుకోలేమన్న భయంతో ఓటేశారు, విరక్తితో ఓటేశారు, వ్యతిరేకతతో ఓటేశారు. మీరు దాన్ని తెలుసుకోకుండా ఇంకా దీన్ని ఈవీఎంల మీద నెట్టడం అంటే, ఇప్పటికీ ఈవీఎంలు 26 ఏళ్లుగా అమలవుతున్నాయి. మన శివశంకర్ గారు చెప్పినట్టుగా 5 సార్వత్రిక ఎన్నికలు ఫేస్ చేశారు. గెలిచిన వాళ్ళేమో ఒక రకంగా, ఓడినాళ్ళేమో ఒక రకంగా. మమతా బెనర్జీ వ్యాఖ్యలే చూడరాదా, 3 నెలల ముందు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా. ఇది సరైన విధానం కాదు, ప్రజలు దీన్ని ఆమోదించరు. శివశంకర్ గారు, అసలు ఇప్పుడు ఇంత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరితో రండి మాట్లాడదాం, రివ్యూ చేద్దాం అంటున్నారు కదా. అసలు ఒకటి, ప్రజలు నమ్ముతారా? 2, వారి తప్పుల్ని ఎందుకు పోస్ట్ మార్టం రివ్యూ చేసుకోవట్లేదు? 3వ పాయింట్, నిజంగా ట్యాంపరింగ్ జరిగితే అసలు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇది జరిగిందని చెప్పాలి కదా. ఊరికి ప్రెస్ మీట్లో అట్లా చెప్తే ఏముంది? అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడం అంటే, మనకి అనుకూలంగా రాకపోతే ఒక మాట, అనుకూలంగా వస్తే వేరొక మాట. ఇది కరెక్ట్ కాదమ్మా. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఇంకోటి ఉంది, అనుమానం ఉండేటట్టయితే ఒక ర్యాండమ్గా కొన్ని బూతులు వీవీప్యాట్స్ క్రాస్ వెరిఫై చేసుకోమన్నారు. అది కౌంటింగ్ అప్పుడే చేసుకోవచ్చు. ఏమైనా తేడా వచ్చేటట్టయితే మొత్తం రీకౌంటింగ్ పెట్టచ్చు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎన్ని రాజకీయ పార్టీలు ఈ భారతదేశంలో ఆ ప్రావిజన్ను ఉపయోగించుకున్నాయి? అంటే ఎలక్షన్లు ఓడిపోయేసరికి ఈవీఎంల మీద తోసేయడం, ఇది ఎలా ఉంటుందంటమ్మా. నేను చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చే ఇది ఉంది నాకు గతంలో. ఫెయిల్ అయితే ఏం చెప్పేవాడు అంటే, పేపర్ సరిగ్గా దిద్దలేదు సార్, నేనైతే బాగా రాశాను అనేవాడు. అంటే పేపర్ దిద్దే మాస్టర్కి సరిగ్గా దిద్దలేదు ఈ పేపర్. ఇదే తత్వం. అది స్టూడెంట్స్ ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడిన మాటలు అవి. తన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేక మాట్లాడిన మాటలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను అన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు తక్షణం ఆయన పార్టీని కాపాడుకోవాలి, అందుకు ఈ ఎత్తుగడేశాడు. నేను ఇందాక ఇనిషియల్ రిమార్క్స్లో నేను 2వ వ్యూహం అతనిది చెప్పడు ఇదే చెప్పాను. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం అనేది ఇందాక ఎనలిస్ట్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్లు పోరాట పటిమని కానీ, లేదంటే అంతర్గతంగా వాళ్ళు ఎందుకు ఓటమికి చెందాము అన్నది, డెమోక్రసీ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే, పార్టీలో అసలు ఇంటర్నల్ డెమోక్రసీ లేదు, ఆ పార్టీలో డెమోక్రసీ అనేదే లేదు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు నాకు చెప్పారు, కనీసం సలహా ఇస్తే నేను చెప్పింది చేయన్నా, నిన్ను సలహాలు అడగలేదు కదా అని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లకి మాట్లాడే మాటలు అనేకం ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిత్వం, ఎదుటి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆయన కూడా తెలివైన వాడు, ఆయన సలహాలు తీసుకుందామన్న ఆలోచన ఏ రోజు కూడా ఈ మాజీ ముఖ్యమంత్రికి లేదండి. కాబట్టి ఇప్పుడు క్యాడర్తో పాటు నాయకుల్ని, పార్టీని రక్షించుకోవడానికి కొత్త ఎత్తుగడ వేశాడని చెప్తున్నాను నేను. ఫెయిల్యూర్స్ని అటువైపు తోసేసి మనమే గెలిచాము. మొన్న ఏమన్నాడు, కళ్ళు మూస్తే 5 సంవత్సరాలు అయిపోద్దట. ఇది ఎక్కడ డైలాగ్ అండి? కళ్ళు మూస్తే 5 సంవత్సరాలు అయిపోద్ది అంటే 5 సంవత్సరాలు పడుకుంటావా నువ్వు? 5 సంవత్సరాలు తల మీద గుడ్డేసి పడుకుంటే ఆల్రెడీ పడుకున్నా వినపట్లేదు అనేది ఏదో ట్రోల్ చేస్తున్నారు ఆల్రెడీ. అంటే అతనికి క్లారిటీ లేని లీడరు.
గతంలో ఏదో ఒక పీపుల్ నమ్మారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ నాన్నగారు ఏదో చేశారు ఆయన మీద ఉన్న అభిప్రాయంతో ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చేసి ఇక జీవితాంతం ఈయనంటే ఒక భయకంపితులు అయిపోయి మొన్న ఓటేశారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడడం వల్ల ఆయనకు ఉపయోగం లేదు, ఆ పార్టీకి ఉపయోగం లేదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంతకంటే ఉపయోగం లేదమ్మా. విజయ్ చంద్ర గారు, నేను ఒక పెద్దలు చెప్పారు, వివిప్యాట్లకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మొన్న నేను పెద్ద మెజారిటీతో గెలిచాను. అంటే మిషన్ లో ఓపెన్ చేసి కౌంటింగ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కానీ లేదా మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఉందంటే కౌంటింగ్ సందర్భంలో అందరికీ ఇదే, నాకు ఒక్కడికే కాదు, అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం అంతా ఇదే జరిగింది, దేశం అంతా కూడా ఇదే జరుగుతుంది. మన మామూలుగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత మెజారిటీ వస్తుంది. నాకు 18,500 మెజారిటీ వచ్చింది, పెద్ద మెజారిటీ యాక్చువల్లీ ఈ ఊరికి చూసుకుంటే. వచ్చిన తర్వాత నేను వెంటనే నాకు అప్పటికే రాత్రి 9 గంటలు అయింది నాది, నాకు సర్టిఫికెట్ ఇచ్చేసేయండి వెళ్తాను, ఇంకా లేట్ అయిపోయింది అని అంటే అప్పటికే అలసిపోయారు. ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీలు కూడా అలసిపోయారు. అప్పుడు వీళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు, ఏమంటే మనం ఇప్పుడు లాటరీ తీయాలి, ఇప్పుడు ఎన్ని మిషన్లు ఉంటే వాటి లాటరీ తీయాలా, లాటరీ కూడా అన్ని పార్టీల ప్రతినిధులు ముందు లాటరీ తీస్తాం, ఆ లాటరీలో వచ్చినటువంటి మిషన్లకు సంబంధించిన వివిప్యాట్లని మనం లెక్క పెట్టాలా ఫిజికల్ గా, అన్ని లెక్క పెట్టి మిషన్ లో ఎలక్ట్రానిక్ మిషన్ లో వచ్చినటువంటి ఓట్లు వివిప్యాట్ లో వచ్చినటువంటి ప్రింట్ అయినటువంటి ఓట్లు మ్యాచ్ అయితేనే సర్టిఫికెట్ ఇస్తామండి, లేకపోతే కుదరదు అని మా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చెప్పారు అందరికీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, గెలిచిన ఎమ్మెల్యేలకి అందరికీ కూడా. మేమంతా కూడా ఆశ్చర్యపోయాం, ఏమండి ఇంత పెద్ద మెజారిటీని 1-2 తేడా వస్తుంది, మళ్ళీ కౌంటింగ్ అంటే రేపు పొద్దున అవుతుంది అంటే, లేదండి మేము చట్ట ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంది, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సి వచ్చిందని అన్ని లాటరీ తీశారు. లాటరీ తీసేది 9:30 అయింది. 9:30కు కౌంటింగ్ 5 మిషన్లు పెట్టి సపరేట్ గా ఒక మిషన్ దగ్గర 5 మంది ఎంప్లాయీస్ ని పెట్టి 5 మంది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పెట్టి దాన్ని ఫిజికల్ గా కౌంట్ చేసి కట్టలు మొదలు పెట్టారు. రాత్రి 11:30 అయింది, అన్ని చేసే లోపల 11:30 అయింది. అన్ని 5 మిషన్లు లెక్క పెట్టారు కదా, ఒక్క మిషన్ లో ఎవరో నిద్ర వస్తుంటది కదా ఆ ఎంప్లాయీకి, ఒకటి దీంట్లో నుంచి తీసి దాంట్లో వేసి తప్పు తేడా వచ్చేది. ఆ మిషన్ ని మళ్ళీ లెక్క పెట్టినారు. చివరికి అన్ని వివి ప్యాడ్లలో ఉన్నటువంటి స్లిప్పులు మిషన్ లో వచ్చినటువంటి నెంబరు మ్యాచ్ అయిన తర్వాతనే సాటిస్ఫాక్టరీ సంతకాలు అందరి దగ్గర తీసుకొని, అన్ని పార్టీల దగ్గర తీసుకొని తర్వాత నాకు డిక్లేర్ అయినట్టు, నేను ఎమ్మెల్యే అయినట్టుగా నాకు సర్టిఫికెట్ ఇచ్చారండి. ఇది నాకు ఒక్కడికే జరగలేదు, అందరి ఎమ్మెల్యేలకి, అందరు గెలిచిన ఎమ్మెల్యేలకు జరిగింది, ఓడిన ఎమ్మెల్యేలకు కూడా జరిగింది. ప్రొసీజర్ ప్రకారమే అంతా వెళ్ళింది, అది క్లియర్ కట్. బట్ ఓకే, ఒక డౌట్ ఈవీఎం క్వశ్చన్ నేను వెళ్ళను. ఇప్పుడు మొత్తం అంతా కూడా బీజేపీలోకి రావడానికి రంగం సిద్ధం అవుతోంది, వైసీపీ వాళ్ళు అంటున్నారు, చేర్చుకుంటారా మీ పార్టీలో? ఇది ఒక డౌట్ చాలా మందికి. ఈ క్వశ్చన్ అడిగితే నేను టీడీపీ దగ్గరికి వెళ్తాను. ఊరికే డౌట్, క్లారిటీ. మొత్తం వాళ్ళంతా కూడా సేఫ్ అయిపోతాం బీజేపీలోకి వస్తే అనేది జరుగుతుందంట. ఎవడన్నా సరే మాదేమంటే డస్ట్బిన్ కాదు. మేము మొన్న పార్టీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ముఖ్యమైన ఎమ్మెల్యేలు లేదా పెద్దల పార్టీ పెద్దలు, ఢిల్లీ పెద్దలతో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూర్చున్నటువంటి మీటింగ్ లో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం, మనదేమి డస్ట్బిన్ కాదు, మాదేమి పార్కింగ్ ప్లేస్ కాదు. నువ్వు చేసిన తప్పులు ప్రజల్లో చేసేసి, చేసిన దుర్మార్గాలను చేసేసి ఈ రోజు వచ్చి నేను అక్కడ ప్రొటెక్షన్ పొందుదామంటే తీసుకునే ప్రశ్నే లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సరే మంచి వాళ్ళు వచ్చి బీజేపీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటాం, మేము మీలాగా నీతి నిజాయితీతో ఉంటామంటే తీసుకుంటాం. కానీ ఎవరిని పడితే వాడిని పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు. తరచి చూసిన తర్వాత మాది కూడా రాజకీయ పార్టీ, మేము కూడా విస్తరించుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. మంచి వాళ్ళని పార్టీలోకి తీసుకోకూడదని ఎక్కడన్నా ఉందా? తప్పనిసరిగా ఏ పార్టీలో ఉన్న మంచి వాళ్ళైనా సరే బీజేపీలోకి వస్తారంటే తప్పనిసరిగా ఆహ్వానిస్తాం, దాంట్లో ఏ అనుమానమే లేదు. కానీ అదే సందర్భంలో తప్పులు చేసిన వాళ్ళు, వెధవలు లేదా ప్రజల్లో పూర్తిగా అప్రతిష్ట పాలైన వాళ్ళు, నిన్నటి దాకా గూండాయిజం, రౌడీయిజం చేసి, కబ్జాలు చేసి, రకరకాల చేష్టలు చేసిన వాళ్ళందరూ వచ్చి ఈరోజు ప్రొటెక్షన్ కోసం భారతీయ జనతా పార్టీలోకి వస్తే మేము ఒప్పుకోం. మేము చాలా క్లియర్ గా ఉన్నాం, పార్టీని విస్తరించుకుంటాం, పార్టీని బలోపేతం చేసుకుంటాం, నాయకుల్ని పార్టీలోకి తీసుకుంటాం.
డెఫినెట్ గా రాజకీయంగా బలపడడానికి మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం తప్ప తలుపులు మూసుకొని ఉండే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఓకే. దీపక్ రెడ్డి గారు, ఈవీఎం అంటే నాకు ఒక ఇందాక మీరు అందరూ మాట్లాడుతుంటే ఒకటే, అంటే వాళ్ళు చెప్తుంది ఈ అంటే ఎవరో, వి అంటే వేశారు, ఎం అంటే మా ఓటు, ఈవీఎం అంటే ఎవరో వేశారు మా ఓటు అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు. ఈవీఎం కి కొత్త అర్థం కనుక్కున్నారు వైసీపీ వాళ్ళు. పోయా మోసం లాగా ఈవీఎం అంటే ఎవరో వేశారు మా ఓటు. దీన్ని మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళు అసలు మరి ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు అసలు కంప్లైంట్ అనేదే లేదు ఎక్కడ ట్యాంపరింగ్ మీద, ఊరికే అంటున్నారు. రెండు, గవర్నెన్స్ ని కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పటికి రకరకాల ఇష్యూస్ మీకు ఇంకా రోజు రోజుకి అనేది కొంత కష్టంగానే కాంప్లెక్సిటీ కనిపిస్తుంది. విజయచంద్రిక గారు, ఇప్పుడే మా పార్సారథి సోదరి ఒకటి మిస్ అయినాడు పాయింట్. నాకు వచ్చిన సమాచారం కూడా ఏంటి అని అంటే, మన రజనీ గారు, విడుదల రజనీ గారు కూడా బీజేపీ సైడ్ చూస్తుంది అని చెప్పి టచ్ లోకి వెళ్ళారనే వార్తలు సోషల్ మీడియాలో. అదే అండి, వారు ఇంతకు ముందు వైజాగ్ మహానాడులో చంద్రబాబు నాయుడు గారిని మీరు నాటిన మొక్కే సార్ నేను అని చెప్పి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి, తర్వాత చెట్టు పెద్ద అయిన తర్వాత ఆ కాయలు మాత్రం వేరే పార్టీకి ఇచ్చింది. సో ఇప్పుడు మా పార్టీలోకి రానియమని చెప్పి తెలిసి అటేమో చూస్తుందేమో, కొంచెం జాగ్రత్త పార్సారథి గారు. సో ఎందుకంటే ఇటువంటి వాళ్ళని నమ్మలేము అని చెప్పి కాషనింగ్. తర్వాత కమింగ్ బ్యాక్ టు ద ఈవీఎం పాయింట్, మొక్కని నాటిన దానికే గౌరవం లేనప్పుడు తర్వాత ఎంతవరకు వాళ్ళు నమ్మదగిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈవీఎం దానికి వస్తానండి. ఇప్పుడు ఒక రెండు మూడు టెక్నికల్ పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కనుక. మనము మాట్లాడాలంటే మనకి నోరు కావాలి, ఆలోచించాలంటే మనకి మెదడు కావాలి. అదే విధంగా ఆ మిషన్ కి కమ్యూనికేట్ చేయాలంటే ఐదర్ ఒక వైర్ కమ్యూనికేషన్ అన్నా ఉండాలా, లేదు అని అంటే ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ అన్నా ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ ఆ మిషన్ తో మాట్లాడేదానికి. సో వైర్ యాక్సెస్ మనకి లేదు, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ దాంతో లేదు. లేనప్పుడు దాన్ని టెక్నికల్ గా ఎలక్ట్రానిక్స్ గురించి ఎవరికన్నా బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది కాదు అని చెప్పి మనకి అర్థమవుద్ది. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకసారి ఈ ఎలక్షన్ అయిపోగానే స్ట్రాంగ్ రూమ్ కి పోయే ముందు దాంతో ఒక బ్యాటరీ ప్యాక్ ఉంటుందండి. ఆ బ్యాటరీ కూడా తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ మిషన్ చనిపోయిన బాడీ, డెడ్ బాడీ రకంగానే. సో మళ్ళా కౌంటింగ్ రోజు బ్యాటరీ ప్యాక్ పెట్టి మళ్ళీ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చేదాకా అది డెడ్ అన్నట్టే. సో దాంతో మీరు కమ్యూనికేట్ చేయలేరు. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్. సో దీని వల్ల అది కాదు అని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేస్తాడేమో అనే భయంతో ఆ స్ట్రాంగ్ రూమ్ బయట మేము మా వాళ్ళని నాయకుల్ని కాపులో కూడా పెట్టినాం. సో చేసే అవకాశం టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటున్నారు. గత ప్రభుత్వంలో ఐటీ అండ్ టెక్నికల్ మినిస్టర్ ఎవరు? అమర్నాథ్ రెడ్డి గారు గుడ్ల గురించి చెప్పారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటున్నారు. అక్కడ గుడ్లు ఎలా పెట్టాలి, ఎలా పొదగాలి అని చెప్పింది. మీరంత టెక్నికల్ మాట్లాడినా అర్థం కాదు. అంటే ఊరికే అట్లీస్ట్ ప్రజల కన్నా వాళ్ళు ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నారని చెప్పి కొంచెం ఒక 2-3 పాయింట్స్. అసలు ఏంది మెయిన్ రీజన్ ఎందుకు ఇది వద్దు మళ్ళా దానికి బ్యాలెట్ పేపర్ కే పోవాలని అనుకుంటున్నారు అని అంటే, గతంలో కూడా ఎందుకు అసలు ఇదంతా మార్పు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే రిగ్గింగ్ చేస్తున్నారు కనుక. మీరు ఈ మిషన్లతో రిగ్గింగ్ చేయాలంటే 4 గంటల పైన పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క బటన్ వచ్చి వేస్తేనే మా ఓటర్లు కాదన్నారు, ఈవీఎం వేస్తుంటే ఎవరో వేశారు మా ఓటు అంటున్నారు. వెరీ గుడ్, సరిపోయింది. ఇది రిగ్గింగ్ చేసుకోవాలన్నా కానీ కష్టం కనుక అదే బ్యాలెట్ పేపర్ అంటే 1/2 గంటలు కొట్టేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం గెలవగలుగుతాము, ఇంకా న్యాచురల్ గా గెలవలేము అని చెప్పి బహుశా వాళ్ళ మైండ్ లో వచ్చిందేమో అని చెప్పి నాకు తెలీదు. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. బెట్టింగ్ రాయలందరికీ నేను వేసే ఓపెన్ బెట్టింగ్ ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? నా ఛాలెంజ్. నేనేమో రానంటున్నాను, మీరందరూ బెట్టింగ్ కాయండి. ఇది ఒక పెద్ద బెట్టింగ్ అవుద్ది, చూడుకోండి. బెట్టింగ్ అయ్యండి, మేము పోల్ పెడతాం. వస్తారు ఆప్షన్ 1, రారు ఆప్షన్ 2, ఏమో తెలీదు ఆప్షన్ 3. థ్యాంక్ యూ డి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పార్సారథి గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.